హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మీకు తెలుసా, నేను మీ నాగ సతీష్. మారుతున్న క్లైమేట్ బట్టి ప్రెజెంట్ డేస్ లో ఏసీ వాడకం ప్రతి ఒక్కరింట్లో కూడా విచ్చలవిడిగా పెరిగిపోయింది. అయితే ఈ ఏసీ ఎక్కువగా వాడితే మాత్రం అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే ముందుగా ఏసీని మనం ఎలా వాడుకుంటే పవర్ కన్జంప్షన్ సేవ్ అయ్యి కరెంట్ బిల్ తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అనేది తెలుసుకుందాం. దీని గురించి నేను మీకు 5 టిప్స్ చెప్తాను. నెంబర్ 1, కరెక్ట్ రూమ్ టెంపరేచర్ ని మనం సెట్ చేసుకోవాలి. మనలో చాలా మంది రూమ్ త్వరగా చల్లబడిపోద్దని ఏసీని చాలా తక్కువగా పెట్టేస్తుంటారు. అంటే 16-17లో పెట్టేస్తుంటారు. అలా ఎప్పుడు చేయకూడదంట. BEE బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రకారం హ్యూమన్ బాడీకి 24 డిగ్రీస్ మాత్రమే అనుకూలంగా ఉంటుందంట. కాబట్టి మనం రూమ్ టెంపరేచర్ ని 24 డిగ్రీస్ పెట్టుకున్నాం అనుకోండి, అది గ్రాడ్యువల్ గా రూమ్ అనేది కూల్ అయ్యి ఏసీ మీద లోడ్ తగ్గి కరెంట్ అనేది కూడా ఆదా అవుతుందంట. నెంబర్ 2, పవర్ బటన్ ఆఫ్ చేసుకోవాలి. జనరల్ గా మనం ఏసీని ఆఫ్ చేయాలంటే రిమోట్ తో ఆఫ్ చేసేస్తాం, కానీ ఇది సరైన పద్ధతి కాదంట. దీని వల్ల ఏమవుతుందంటే కంప్రెసర్ అనేది ఐడియల్ మోడ్ లోకి వెళ్ళిపోయి పవర్ కన్జంప్షన్ అనేది అవుతుందంట. సో ఆటోమేటిక్ గా కరెంట్ బిల్ కూడా పెరుగుతుంది. అందువల్ల మనం ఎప్పుడైనా ఏసీ ఆఫ్ చేసినప్పుడు రిమోట్ తోనే కాకుండా స్విచ్ కూడా ఆఫ్ చేసుకోవడం మంచిదంట. నెంబర్ 3, టైమర్ ఉపయోగించడం. అయితే నైట్ టైం మనం పడుకునే ముందు 2 నుంచి 3 గంటలు ఏసీ ఆన్ లో ఉండేలాగా మనం టైమర్ సెట్ చేసుకోవాలి. ఎందుకంటే మన రూమ్ కూల్ అవ్వాలంటే ఈ 2 నుంచి 3 గంటల సమయం అనేది సరిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే పవర్ కూడా సేవ్ అవుతుంది, కరెంట్ బిల్ కూడా చాలా తక్కువగా వస్తుంది. నెంబర్ 4, సర్వీసింగ్ చేయించుకోవడం. మనం యూజ్ చేసే వస్తువులు ఏవైనా సరిగ్గా పనిచేయాలంటే రెగ్యులర్ గా ఇన్ టైమ్ లో సర్వీసింగ్ అనేది చేయించుకుంటే చాలా మంచిది. ఈ ఏసీలు కూడా అంతే అనమాట. ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా ఎయిర్ ఫిల్టర్ అనేవి సరిగ్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకోవాలి. ఇన్ కేసు ఆటోమేటెడ్ ఎయిర్ ఫిల్టర్ ఏసీ వాడితే మాత్రం ఆ అవసరం కూడా ఉండదు. అసలు ఎందుకు చెక్ చేసుకోవాలంటే ఏదైనా డస్ట్ లోపల చేరి ఉన్నదనుకోండి, ఆటోమేటిక్ గా ఏసీ మీద లోడ్ పెరిగి రూమ్ అనేది కూల్ అవ్వదు. లోడ్ ఎప్పుడైతే పెరిగిందో పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువై బిల్ కూడా ఎక్కువగా వస్తుంది. నెంబర్ 5, మన డోర్స్ ని విండోస్ ని క్లోజ్ చేసుకుని ఉంచుకోవాలి. ఎందుకంటే ఇలా ఉంచుకోవడం వల్ల బయట నుంచి వచ్చే గాలి అనేది రూమ్ లోపలికి రాదు. దీనివల్ల ఏంటంటే రూమ్ త్వరగా చల్లబడుతుంది. సో నేను చెప్పిన ఈ 5 టిప్స్ కనుక మీరు ఫాలో అయినట్టయితే మీ పవర్ కన్జంప్షన్ చాలా సేవ్ అయ్యి కరెంట్ బిల్ కూడా చాలా తగ్గుతుంది. ఏదైనా సరే మనం మోతాదుకు మించి వాడితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏసీ ఉంది కదా అని 24 గంటలు ఏసీలో కూర్చుందామంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. అయితే ఇప్పుడు డేలో ఎక్కువసేపు ఏసీలో గడిపే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ వస్తాయనేది మనం తెలుసుకుందాం. నెంబర్ 1 ఏంటంటే శ్వాసకోశ సమస్యలు. డే అంతా ఏసీలో ఉండే వాళ్ళకి శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంట. కొందరికి ఏంటంటే గొంతు పొడిబారడం, నోస్ అనేది బ్లాక్ అవడం, ఇలాంటి సమస్యలు తరచూ వస్తుంటాయి. ఆస్తమా ఉన్న వాళ్ళకైతే ఈ ఏసీ అనేది చాలా ప్రమాదకరం కూడా. ఆస్తమా ఏవైనా ఎలర్జీలు ఉన్న వాళ్ళైతే ఎంత తక్కువ సమయం ఏసీలో ఉంటే అంత మంచిదంట. నెంబర్ 2, డిహైడ్రేషన్. నార్మల్ రూమ్ టెంపరేచర్ తో పోల్చుకుంటే ఈ ఏసీలో ఎక్కువ సమయం గడిపే వారికి ఈ డిహైడ్రేషన్ సమస్యలు అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంట. ఎందుకంటే ఏసీ రూమ్ లో ఎక్కువ తేమను గ్రహిస్తే మన బాడీ అనేది త్వరగా డిహైడ్రేట్ అయిపోద్దంట. అందుకే వీలైనంత తక్కువ సమయం ఏసీలో గడిపే విధంగా చూసుకోవాలి. నెంబర్ 3, హెడేక్. ఈ డిహైడ్రేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్ గా హెడేక్ అనేది కూడా వస్తుంది. అందులోనూ ఇంకా మైగ్రేన్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా సమస్య. ఈ మైగ్రేన్ ఉన్న వాళ్ళు వీలైనంత ఎక్కువగా బాడీని హైడ్రేట్ గా ఉంచుకోవడానికి మాత్రమే చూసుకోవాలి. నెంబర్ 4, కళ్ళు పొడిబారడం. డ్రై ఐ సిండ్రోమ్ తో బాధపడే వాళ్ళు ఎక్కువగా ఏసీలో ఉంటే మాత్రం చాలా ప్రమాదకరం అంట. ఇలాంటి వాళ్ళు ఎంత తక్కువ ఏసీలో ఉంటే అంత మంచిదంట. నెంబర్ 5, డ్రై స్కిన్. ఫర్ సపోజ్ బయట ఎండ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు బాగా తిరిగేసి ఇంట్లోకి వచ్చినప్పుడు ఒకేసారి ఏసీ రూమ్ లోకి వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ టైంలో వెళ్తే మన స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. అందులోనూ సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళైతే ఇంకా ప్రాబ్లం. అందుకే మనం హై టెంపరేచర్ నుంచి వచ్చినప్పుడు వెంటనే వెళ్ళిపోకుండా ఫస్ట్ నార్మల్ రూమ్ టెంపరేచర్ లో ఉండి ఆ తర్వాత ఏసీ రూమ్ లోకి వెళ్ళడం చాలా బెటర్. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఏసీని ఎక్కువగా వాడే కంటే వీలైనంత తక్కువగా వాడుకుంటే మన హెల్త్ కి చాలా మంచిది. సో ఫ్రెండ్స్, వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.